వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019-2024 మధ్య కాలంలో భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతోంది. ప్రాథమిక విద్య, కళాశాల విద్య, యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని రకాల విద్యా సంస్థలను తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. లోకేష్ విద్యామంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక సంస్కరిస్తున్నారు. జగన్ రెడ్డి జీవో నెంబర్ 117 ద్వారా పాఠశాల విద్యను నిర్వీర్యం చేశారు. లోకేష్ ఆ జీవో నెంబర్ 117ను రద్దు చేసి రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల విద్యను ప్రజల దరి చేరే విధంగా చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలను రాష్ట్రంలోని మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థ వైపు అందరూ చూసే విధంగా లోకేష్ తీర్చిదిద్దారు. ఇంటర్మీడియట్ విద్యను కూడా జగన్ సర్వనాశనం చేశారు. గతంలో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశారు. భోజన పథకాన్ని తిరిగి అమలు చేశారు లోకేష్. దీంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే అవకాశం కలిగింది.